హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్ నిఫ్టీ 117 పాయింట్స్ డౌన్ అయ్యి 22,795 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్స్ డౌన్ అయ్యి 48,980 దగ్గర క్లోజ్ అయిందండి. వెరాజ్ సెన్సెక్స్ 424 పాయింట్స్ డౌన్ అయ్యి 75,311 దగ్గర క్లోజ్ అయింది. నేను శుక్రవారం నాడు మార్కెట్ దిగుతుందని చెప్పాను కదండి, కావాలంటే మీరు వీడియో వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రైడే లెవెల్స్ అన్ని గురువారం నాడు పెట్టాను కదా, ఆ వీడియో చెక్ చేసుకోండి. నేను ఏం చెప్పాను, మార్కెట్ కిందికి అని చెప్పాను. నా లాజిక్ ఏంటంటే లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, ఇప్పుడు లోయర్లో కావాలండి. ఇది ఎంత ఉందండి, 48,500 అంటే 500 బిలో క్లోజ్ అవ్వాలి. మార్కెట్ 49,600, ఈ 49,500, ఈ 900 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందండి. 900, 1000 అనుకోండి, 1000 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది. ఈ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫిబ్రవరిది. ఇప్పుడు పుట్టుకు సంబంధించిన ప్రీమియమ్స్ అన్నీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి, బాగా చాలా పెరిగిపోయినాయి. కాల్ సైడ్ అవన్నీ తగ్గిపోయాయి, కాల్ సైడ్ ప్రీమియమ్స్. సో ఖచ్చితంగా మార్కెట్ దిగుతుందండి. ఇవి ఈ మంత్ ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది. మార్చ్లో చూద్దాం, మార్చ్లో ఏమన్నా ఎక్కడెక్కడన్నా రివర్స్ అయిందనుకోండి, మార్చ్ ఫస్ట్ వీక్ కూడా మేబీ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. మార్చ్ ఫస్ట్ వీక్లో ఎక్కడన్నా మనకి రివర్సల్ కనబడి పైకి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, డే క్యాండిల్, అప్పుడు మనము మార్కెట్ పైకి వెళ్తుందా అనే దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా అండి? ఇంకోటి, ఇది కూడా అంతేనండి. నిఫ్టీ కూడా కింది దిగుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా, సెన్సెక్స్ కూడా కింది దిగుతుంది. ఒకసారి మనం శుక్రవారం నాడు చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్స్ మరి ఒకసారి చూద్దాం. ఈ బ్లూ డే ఆఫ్, నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో నేను చార్ట్స్ షేర్ చేశాను కదా అండి. దీని ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుందండి. ఫస్ట్ 1 అవర్ లోపలనే మనకు ట్రేడ్ దొరుకుతుంది, ఆ 1 అవర్ లోపలనే మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ బ్లూ డే ఆఫ్ కింద క్యాండిల్ పడింది. 1 2 3 4 క్యాండిల్, 4 క్యాండిల్ దొరికినాయండి. 4వది పెద్ద క్యాండిల్ దొరికింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 5 minutes క్యాండిల్ చేస్తాను. ఇక బ్లూ డే ఆఫ్ అండి, 1 2 3 4 4 క్యాండిల్ దొరికినాయండి. సెన్సెక్స్ చూడండి, బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. 1 2 3 4 5 క్యాండిల్ దొరికినాయండి. అన్ని సక్సెస్ అయినాయండి. ఏం లేదండి, చాలా ఈజీ. మనం ఇంత సింపుల్ లాజిక్, సింపుల్గా డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వడం, కింద కాల్ కొంటాం. డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పైన పుట్టుకుంటాం. ఇదే లాజిక్ అండి. ఈ లెవెల్స్ని ఫాలో అయితే చాలండి ఫస్ట్ 1 అవర్లో. ఆ తర్వాత వన్స్ ఒకసారి మేబీ డే హైనో లేకపోతే మేబీ డేలోనో ఇది టచ్ అయింది అనుకోండి, తర్వాత ట్రేడ్ దొరకడం కష్టం అవుతుందండి. మళ్ళీ దానికి వేరే అనాలిసిస్ ఉంటాయి, వాటికి చార్ట్స్ ఫామ్ కావాలి, ఒక రకమైన చార్ట్ ఫామ్ కావాలి. అప్పటి వరకు మార్కెట్లో కళ్ళు కాయలు కాసే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తుండాలి. దానికి బదులు ఈ విధంగానే మనం స్టార్టింగ్లోనే ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక లాట్కి 500 గెయిన్ అయినా చాలు, మనం 500 సంపాదించుకున్నా చాలండి. 5 లాట్స్ లోపలే తీసుకోండి ఈ స్ట్రాటజీని. యాజ్ పర్ దిస్ స్ట్రాటజీ స్టాప్ లాస్ కూడా చెప్పాను కదండి. నిఫ్టీ అయితే 7 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 20 పాయింట్స్, సెన్సెక్స్ అయితే 25 పాయింట్స్. దాదాపు హిట్ అవ్వదండి, మన లెవెల్స్ ఖచ్చితంగా టచ్ అవుతాయి. మేబీ డేలోని కానీ మేబీ డే హైన్ కానీ మనం డే ఆఫ్ని చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? మార్కెట్ అయితే కిందికేనండి, ఈ మంత్ మొత్తం కిందికే. సో బుల్ సైడ్ మాత్రం ప్లాన్ చేసుకోకండి, మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుంది. నేను సోమవారం లెవెల్స్ చెప్తానండి.
నిఫ్టీ 50 చూడండి, 22,800 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,650 కాల్ బై చేయండి. 22,750 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,900 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,000 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,700 కాల్ బై చేయండి. 48,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,300 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 75,400 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 74,900 కాల్ బై చేయండి. 74,900 కాల్ బై చేయండి. 75,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 75,700 పుట్ బై చేయండి. వాటి ప్రీమియం చెప్తానండి. నిఫ్టీ చూడండి, 22,650 కాల్ బై చేయాలనుకుంటే 250 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకుంటాం. టార్గెట్ 350. 22,900 పుట్ బై చేయాలనుకుంటే 185 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేసుకుంటాం. టార్గెట్ 235. క్లోజ్ అవ్వాలంటే క్లోజ్ అవ్వాలి అంతేనండి. ఇట్లా పైకి వెళ్ళంగానే తీసుకోవద్దు, క్లోజ్ అయినాకనే తీసుకోవాలి. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అయితే స్టాప్ లాస్ హిట్, లేకుంటే టార్గెట్ హిట్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,700 కాల్ బై చేయాలనుకుంటే 580 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 770. 49,300 పుట్ బై చేయాలనుకుంటే 520 మీద క్యాండిల్ క్లోజ్ అవనివ్వండి, క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 680. సెన్సెక్స్ చూడండి, 74,900 కాల్ బై చేయాలనుకుంటే 700 ఎబో క్యాండిల్ క్లోజ్ అవనివ్వండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 900. 75,700 పుట్ బై చేయాలనుకుంటే 525 మీద క్లోజ్ అవనివ్వండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 670. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఒకసారి మనము నిన్నటి లెవెల్ చూద్దామండి. ఒకసారి శుక్రవారం నాడు చెప్పుకున్న లెవెల్ టెస్ట్ చేద్దామండి. శుక్రవారం నాడు ఏం చెప్పుకున్నామని మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. 49,100 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ సైడ్ వెళ్ళిందిగా, 49,500 పుట్ బై చేయాలనుకుంటే 470. 49,500 పుట్ చూద్దామండి ఒకసారి. ఇది 5 minutes క్యాండిల్ పెట్టుకుందాం. మనం ఏం చెప్పామండి, 470 మీద క్లోజ్ అవ్వాలన్నాం. ఇట్లా 470 పెట్టుకోండి. ఇక 470 మీద క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే టార్గెట్ ఎంత అనండి, 740, సారీ 560. ఈ క్లోజ్ ఎంత అండి, 615. ఇక్కడే దొరికిపోయిందండి మన టార్గెట్. ఇక్కడికే 560 అంటే ఈ రేంజ్లోనే, కానీ మనకు ఇదంతా మార్కెట్ దొరికింది. మనకు అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 100 పాయింట్స్. 100 పాయింట్స్ అంటే ఒక లాట్కి ఎంత అండి, 3,000 రూపాయలు సరిపోతుంది. కానీ చూడు ఎంత ఎంత టార్గెట్ వచ్చిందో. నేను సిపిఆర్ ఆన్ చేస్తే పరిస్థితి ఏందో చూస్తుంది. ఇక్కడ R2 ఉంది కాబట్టి R2 వరకు కూడా మనం చూసుకోవచ్చు. R2 వరకు కూడా మనం రేంజ్ చూసుకోవచ్చు, ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కూడా చూసుకోవచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాస్. ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకోటి చూద్దామండి, నిఫ్టీ 50 అండ్ 23,000 పుట్. ఇది ఎక్కడ అండి, 200 మీద క్లోజ్ అవ్వాలన్నా. ఇదండి 200 మీద క్లోజ్ అయింది. ఎంత వచ్చిందండి మన టార్గెట్ ఎంత, 240. 40. ఇది క్లోజ్ ఎంత అయింది, 236.
240 ఇక్కడ వరకు వచ్చిందండి. 3 క్యాండిల్ వచ్చినాయి. 1 2 3 ఇదంతా బోనసే. ఒకసారి సిపిఆర్ ఆన్ చేసుకుంటా R2 వరకు చూడొచ్చు. ఎంత 292 అంటే 92 పాయింట్స్ అండి. 92 పాయింట్స్ అంటే ఎంత అండి? 90 అనుకోండి. 90 ఇంటూ 75 6,700 రూపాయలండి. 6,700 రూపీస్. ఈ విధంగా ఉంటుందండి. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, క్లోజ్ అవుతూనే తీసుకోవాలి, టార్గెట్ చూసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ పవర్. సో మీరు దీన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు మార్కెట్లో ప్రాఫిట్లోనే ఉంటారు. స్టాప్ లాస్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను షేర్ చేసిన లెవెల్స్ని మాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, ఓకేనా? ఆ లెవెల్సే మనకి ప్రాఫిట్ ఇచ్చేటివి. మనము ఎక్కువసేపు చాలా రోజులు మనం మార్కెట్లో సస్టైన్ కావాలంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా అండి. లేదంటే కొద్ది రోజుల్లోనే మన మార్కెట్ నుంచి ఎస్కేప్ అయిపోతాం. ఎందుకంటే మార్కెట్ మొత్తం మన డబ్బుల్ని ఈజీగా తినేస్తుందండి, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయండి? నేను ఈ విధంగా టెలిగ్రామ్లో చార్ట్లోను లెవెల్స్ అండ్ కామెంట్ చేస్తుంటానండి, గైడెన్స్ ఇస్తున్నాను. సో నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. ఎందుకంటే ప్రీమియమ్స్తో ఈ విధంగా చెప్పేవాళ్ళు, లెవెల్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. చూసారు కదా ప్రీమియమ్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో. సో మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ సోమవారం నాడు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.